నమస్తే పొలిటికల్ వాయిస్కి స్వాగతం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, 9 నెలలు అయిపోయింది. పీసీసీ అధ్యక్షుడు మారిన తర్వాత మహేష్ కుమార్ గౌడ్ ఈరోజు పీసీసీ అధ్యక్షుడు అయిన వెంటనే ఒక మంచి నిర్ణయం తీసుకున్నాడు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు మంత్రులంతా కూడా అందుబాటులో ఉండే విధంగా సెక్రటేరియట్లో అయితే ఇంకెక్కడో అయితే అక్కడికి వెళ్ళడానికి సాధారణ కార్యకర్తలకు లేదంటే కాంగ్రెస్ నాయకులకు వెళ్ళడానికి ప్రతిసారి ఇబ్బందిగా ఉంటుంది. కానీ రోజొక మంత్రి గాంధీ భవన్లో సాధారణ కాంగ్రెస్ కార్యకర్తలకి, 2వ తరగతికి సంబంధించినటువంటి నాయకులకి, ఇంకెవరైనా సరే నాయకులందరికీ, సాధారణ కార్యకర్తలకి ముఖ్యంగా ఉపయోగపడేటువంటి అంశము. ఇది ఆహ్వానించదగ్గది పార్టీ పరంగా చూస్తే. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి నానా కష్టాలు పడ్డటువంటి కార్యకర్తలకు చిన్న చితక పనులుంటే ఏవైనా సరే రాజ్యాంగబద్ధంగా చట్టపరంగా జరగాల్సినటువంటి పనులు ఏవైనా ఉంటే అవి చేయడానికి ఉపయోగపడుతుంది. అట్లా రోజొక మంత్రి ఉండే విధంగా 11 మంత్రికి సంబంధించినటువంటి 11 మంది వివరాలు ఇట్లా పెట్టారు. ఈ నెలలో ఎవరు ఉంటారు ఏంటి అనేటువంటి అంశాన్ని వరుసగా ఎవరు వెనస్డే ఒకరు, ఫ్రైడే ఒకరు, వెనస్డే ఒకరు, ఫ్రైడే ఒకరు, వెనస్డే, ఫ్రైడే ఒక్కొక్కరు, అంటే ప్రతి వారంలో 2 సార్లు మంత్రులు అందుబాటులో ఉంటారు. ఆ మంత్రులు వచ్చినటువంటి ఆర్జీలను స్వీకరించి వాళ్ళ డిపార్ట్మెంట్ అయితే ఆ డిపార్ట్మెంటు, లేదంటే మిగిలిన డిపార్ట్మెంట్లు అయితే ఆ మంత్రులకు స్వయంగా మంత్రుల నుంచి వెళ్తే బాగుంటుంది. కాబట్టి కార్యకర్తలకు న్యాయం చేయడం విషయంలో బాగుంటుంది. కార్యకర్తలు కూడా పని అయినా కాకపోయినా కనీసం మేము వెళ్ళి మంత్రి గారికి చెప్పుకోగలిగినటువంటి అవకాశం వచ్చింది అనేటువంటిది స్పష్టంగా కొంతవరకు ఆ కార్యకర్తలకు ఆనందం కానీ సంతోషం కానీ కలుగుతుంది. అదే ఇప్పుడు ఇదొక అంశము. ఈ విషయంలో కొత్త పీసీసీ అధ్యక్షుడి నిర్ణయమా, ఇది ముఖ్యమంత్రి నిర్ణయమా, కాంగ్రెస్లో కొత్త వ్యవస్థ ఏర్పాటు చేస్తారా, ఇది ఎంతకాలం ఉంటుంది అనేటువంటిది ముందే మనం నెగిటివ్గా మాట్లాడుకునే బదులు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో ఆర్భాటంగా ప్రగతి భగవన్ ముందు ముళ్ళ కంచెలు ఉండవు, ఫెన్సింగ్ ఉండదు, అందరికీ ఆహ్వానం పలుకుతామని వెంటనే తీసేసి నానా హడావుడి చేసి ప్రజా దర్బారును పెడుతున్నాము, ప్రతిరోజు సాధారణ ప్రజలు వచ్చి ఆర్జీలు ఇచ్చుకోవచ్చు, వాటికి సంబంధించినటువంటి ఆర్జీలలో ఎన్ని వీలైతే అన్ని ఆ డిపార్ట్మెంట్లకు వెళ్తాయంటే ఆర్భాటంగా సాగింది. ఒక్కరోజు కూడా ముఖ్యమంత్రి వెళ్ళలేదు. గతంలో రాజశేఖర రెడ్డి చేసిండు. రాజశేఖర రెడ్డి పొద్దున్నే ఇవాళ ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి ఉండట్లేదు, ఉప ముఖ్యమంత్రి కావాలని ఇచ్చాడా, ఇంకేదైనా కారణమా, లేదంటే ఏదైనా సెంటిమెంటా, ఆ జూబ్లీహిల్స్ ఇంట్లో ఉంటేనే నీకు మంచి జరుగుతుందని ఎవరైనా చెప్పారా, ఇవన్నీ పక్కన పెడితే ముఖ్యమంత్రి ప్రగతి భవన్ ముంగట్నేమో అన్ని కంచెలు తొలగించేసారు, ముఖ్యమంత్రి ఇప్పుడు ఉన్నటువంటి ఇంటి దగ్గరనేమో కంచెలేసారు. మరి ఏముంది, మీరు చెప్పినటువంటి మాట తప్పినట్టే కదా. ముఖ్యమంత్రి గారు ప్రజా దర్బార్ పెట్టి ప్రతిరోజు ఆర్జీలు తీసుకుంటా ఉన్నారు. ఒక్కసారైనా ఈ 9 నెలల్లో ఎన్నిసార్లు ముఖ్యమంత్రి ఆ కార్యక్రమానికి హాజరయ్యారు? మీ ఇంటి ముందు కానీ, లేదంటే ప్రగతి భవన్ ముందు కానీ, సెక్రటరియట్ ముందు కానీ ఎక్కడైనా సరే మీ ఆర్జీలు తీసుకునేటువంటి కార్యక్రమం తీసుకున్నారా, చేపట్టినారా? పోనీ సెక్రటరియట్లో 3 గంటల తర్వాత సాధారణ ప్రజలు లోపలికి రావడానికి క్యూ పెట్టి పంపించేస్తారు కదా, ఆ సందర్భంలో అయినా సరే సెక్రటేరియట్లోకి సాధారణ జనాలు వచ్చే విధంగా ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేసి ఏమైనా అక్కడ తీసుకుంటున్నారా? లేదు, ఆర్భాటంగా ప్రకటించి ముఖ్యమంత్రి ఇది నేను చేస్తున్నా, ఇది మా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి సంస్కృతి సాంప్రదాయము, మాకెవ్వరు ఏ అడ్డుగోడలు ఉండవు, ప్రజలందరూ కూడా ఇది ప్రజాభవన్, ఇది ప్రగతి భవన్ కాదు ప్రజాభవన్ అని పెట్టిన తర్వాత ఎంతమంది ఆర్జీలు తీసుకుంటున్నారు? ముఖ్యమంత్రి ఎన్నిసార్లు కలిశారు? ఎన్ని ఆర్జీలు ఇప్పటిదాకా 9 నెలల్లో అవి ప్రజా దర్బార్లో ఎన్నిసార్లు ఎంతమందికి ఇచ్చినటువంటి ఆర్జీలకు సమాధానం చెప్పారు? ఎన్ని సఫలమైనాయి? ఎంతమందికి పనులు చేసి పెట్టినారు? ఒక్కసారి మొత్తం డేటా అంతా కూడా ప్రజల ముందు పెట్టండి. 9 నెలల్లో ఇప్పుడేమో ఘనంగా గాంధీ భవన్లో మంత్రులను పెట్టడము అదొక అంశమే. కానీ మీరు ఆర్భాటంగా మొదలుపెట్టినటువంటి ప్రజా దర్బార్ ఏమైంది? ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి ఉండకుండా సొంత ఇంట్లో ఉండి అక్కడ మాత్రం ఎందుకు కంచెలేసుకున్నారు? ఆ రోజు కేసీఆర్ని విమర్శించారు కంచెలేసుకుంటున్నారని. ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఇంటి ముందు కంచెలు ఉన్నాయా లేవా? ఇనుప గేట్లు ఉన్నాయా లేవా? పోలీసులు ఎవరినైనా లోపలికి పంపిస్తారా? అనుమతి లేని వ్యక్తులను లోపలికి పంపించరు. అప్పుడు కేసీఆర్ని విమర్శించినటువంటి మీరు ఇవాళ మీరు చేస్తున్నది ఏంటి? మరి మీకు అడ్డుగోడలు ఉన్నట్టే కదా, మీకు కంచెలు వేసుకున్నట్టే కదా, మీకు సాధారణ ప్రజలను కలిసేటువంటి తీరిక లేనట్టే కదా.
ఎట్లా సమాధానం చెప్పుకుంటారు, ఎట్లా మిమ్మల్ని మీరు సమర్థించుకుంటారో ఒక్కసారి ఈ కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్తుందా, ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్తారా? ప్రజలకు ఈ విషయం పైన స్పష్టమైనటువంటి సమాధానం ఇవ్వాల్సినటువంటి బాధ్యత రేవంత్ రెడ్డి గారి పైనే ఉందని చెప్పక తప్పదు.